హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పటి వరకు మనకి తెలుగులో చాలా డబ్స్ తీసుకొని వచ్చారు. వాటిల్లో కొన్ని బెస్ట్ యానిమే డబ్స్ ఉన్నాయి అండ్ దాంతోపాటు కొన్ని వర్స్ట్ యానిమే డబ్స్ కూడా ఉన్నాయి. ఆ వర్స్ట్ యానిమే డబ్స్ ఎంత దారుణంగా ఉంటాయంటే లిటరల్లీ యానిమే మీద బ్యాడ్ ఇంప్రెషన్ తీసుకొని వస్తాయి. అందుకే నేను అలాంటి ఆనుముత్యాల నుంచి మిమ్మల్ని ప్రివెంట్ చేయడానికి మాత్రమే ఈ వీడియోని తీసుకొని వస్తున్నా. ఇలాంటి డబ్స్ మీకు చూడకుండా మంచి డబ్స్ ఏమన్నా ఉంటే చెప్దామని ఈ వీడియో తీసుకొని వచ్చా. ఎందుకంటే చాలామంది చాలా దరిద్రమైన డబ్స్ అన్ని చూసేస్తున్నారు. సరే, చూశాక ఆ యానిమే మీద ఎఫెక్ట్ పడుతుంది. అది డబ్బింగ్ని ఎవరు కూడా బ్లేమ్ చేయరు, టోటల్గా యానిమేనే బ్లేమ్ చేస్తారు. అలాగా కొన్ని మంచి డబ్స్ని మాత్రమే చెప్తాను. మీరు మ్యాక్సిమం ఈ యానిమే డబ్స్ని మాత్రమే చూడండి. అండ్ ఇంకా కొన్ని మంచి డబ్స్ ఉన్నాయి, వీలైతే దీనికి పార్ట్ 2గా ఇంకో వీడియో చేస్తా కూడా. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే యానిమేస్లో యానిమే స్టోరీ లైన్ కూడా చాలా బాగుంటుంది. ప్లస్ నేను ఇక్కడ ర్యాంకింగ్ చేసేది స్టోరీ లైన్ వైజ్గా కాదు, డబ్బింగ్ వైజ్గా. అండ్ అలాగే స్టోరీ లైన్ కూడా చాలా బాగుంటుంది. అలాంటి యానిమేస్నే పిక్ చేసుకున్నాను, సో టెన్షన్ అవ్వద్దు. అండ్ నేను చెప్పే ప్రతి యానిమే కూడా మీకు క్రంచీ రోల్ అవైలబుల్గా ఉంటుంది. సో ప్లీజ్ కొంచెం క్రంచీ రోల్ని సపోర్ట్ చేస్తే ఫ్యూచర్లో మనకి మంచి యానిమే డబ్స్ వస్తాయి. అండ్ దాంతోపాటు నరుటో షిప్డెన్ కూడా వస్తుంది. అండ్ ఇంకా ఎక్కువ ల్యాగ్ చేయకుండా మనమైతే వీడియోని కంటిన్యూ చేసేద్దాం. 10th ప్లేస్లో జెన్షు. డబ్బింగ్ మాత్రం చాలా బాగుంటుంది. లిటరల్లీ అన్ని క్యారెక్టర్స్కి వాయిస్ పర్ఫెక్ట్గా సింక్ అయి ఉంటాయి. అండ్ ఇది మప్పా స్టూడియో నుంచి వచ్చింది కాబట్టి యానిమేషన్ కూడా పీక్లో ఉంటుంది. మనకు తెలిసిందే మప్పా స్టూడియోస్ చాలా మంచి యానిమేషన్ తీసుకొచ్చాయి, లైక్ జుజుట్సు కైసన్ ఇలాంటి యానిమేషన్ని. ఇంకా జెన్సు స్టోరీ లైన్ విషయానికి వచ్చేస్తే, నాట్సుకో హిరోసే అనే ఒక అమ్మాయి, ఒక యానిమేటర్, తను ప్రెసెంట్ ప్రాజెక్ట్ మీద చాలా హార్డ్గా వర్క్ చేస్తూ ఉంటుంది. దాని తర్వాత ఒక న్యూస్ పేపర్లో టేల్ ఆఫ్ పెరిషింగ్ అనే మూవీ డైరెక్టర్ డెత్ న్యూస్ వస్తుంది. యాక్చువల్లీ టేల్ ఆఫ్ పెరిషింగ్ అనే మూవీ ఫ్లాప్ అయిపోయిన మూవీ, బట్ నాట్సుకో హిరోసోకి అది ఫేవరెట్ మూవీ. అలా సడన్గా తనకి వర్క్ ఎక్కువ అయిపోవడం వల్ల, హెవీ వర్క్ వల్ల కింద పడిపోతుంది. కాసేపు తర్వాత తన వేరే ఆల్టర్నేటివ్ వరల్డ్లో లేస్తుంది. అక్కడ తనకి యానిమేషన్ పవర్స్ కూడా వచ్చేస్తాయి. ద టేల్ ఆఫ్ పెరిషింగ్ అనే మూవీ మీద ఇప్పుడు మన యానిమే స్టోరీ అనేది బేస్ అయి ఉంటుంది. దట్ మీన్స్ నాట్సుకో హిరోసోకి నెక్స్ట్ ఏం జరుగుతుందో ముందే తెలిసి ఉంటుంది. అండ్ ఇది ఒక ఇసుక యానిమే అని కూడా చెప్పొచ్చు. 9th ప్లేస్లో జుజుట్సు కైసన్. ఆల్మోస్ట్ అందరికీ కూడా జుజుట్సు కైసన్ గురించి తెలిసే ఉంటుంది అండ్ అందరూ చూసే ఉంటారు. మెయిన్లీ జుజుట్సు కైసన్ డబ్బింగ్ వైజ్గా చాలా బాగుంటుంది. అండ్ స్టోరీ లైన్ మనందరికీ తెలిసిందే. యూజీ ఇటటోరి అనే ఒక అబ్బాయిని సుకున వెజల్గా చేసుకుందాం అనుకుంటాడు. అలా స్టోరీలో కొంతమంది బ్యాడ్ యాస్ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. సుకునాన్ని రానివ్వకుండా చేయడానికి అందరూ డిఫెండ్ చేస్తూ ఉంటారు. అండ్ జేజేకేలో యానిమే సీక్వెన్సెస్ అనేవి చాలా పీక్లో ఉంటాయి. అండ్ యాక్షన్ సీన్స్ అయితే మెయిన్లీ లిటరల్లీ పీక్లో ఉంటాయి అన్నమాట. అండ్ ఈ యానిమేని ఇంకా ఎవరైనా చూడకపోతే మాత్రం క్రంచీ రోల్ అవైలబుల్గా ఉంది, ప్రతి ఒక్కరు వెళ్ళి చూసేసేయండి. 8th ప్లేస్లో సోలో లెవెలింగ్. ఏం చెప్తాం సోలో లెవెలింగ్ గురించి, ప్రతి ఒక్కరు చూసేసి ఉంటారు. 100% యానిమే ఫ్యాన్స్లో 99% మెంబర్స్ ఆల్రెడీ సోలో లెవెలింగ్ కంప్లీట్ చేసి ఉంటారు. అయితే సోలో లెవెలింగ్ స్టోరీ లైన్ అంత బాగున్నా సరే ఎందుకు 8th ప్లేస్లో పెట్టాను అంటే, సోలో లెవెలింగ్ సీజన్ 1 డబ్ చాలా బాగుంటుంది. చెప్తున్నా కదా, ప్రతి క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుంది. అండ్ ఇంకా సీజన్ 2కి వచ్చేస్తే నాకు అస్సలు నచ్చలేదు. మెయిన్లీ జిన్వు వాయిస్ అయితే చండాలంగా ఉంది. లిటరల్లీ జిన్వు వాయిస్ చండాలంగా ఉందని చెప్పలేం కానీ అసలు సెట్ కాలేదు. చాలా రూడ్గా మాట్లాడుతున్నట్టు. జిన్వుకి ఇంకొంచెం బెటర్ వాయిస్ ఉంటే మంచిగా ఉండేది. అండ్ సంథింగ్ ఏదో మిస్సింగ్ అనిపిస్తుంది, అది కూడా కొంచెం కాదు చాలా. అంత మంచి యానిమేని ఒక విధంగా డబ్బింగ్తో పాడు చేశారు. ఇంకా స్టోరీ లైన్ అయితే మనందరికీ తెలిసిందే. మనోడు ఓల్డ్లోనే వీకెస్ట్ హంటర్. తను చనిపోయే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు సిస్టమ్ అని ఒకటి యాక్టివేట్ అవుతుంది. అది వీకెస్ట్ హంటర్ ఇన్ ద వరల్డ్ నుంచి స్ట్రాంగెస్ట్ హంటర్ ఇన్ ద వరల్డ్గా ఎలా మార్చింది అండ్ మిడిల్లో ఎలా గ్రో అయ్యాడు అనేదే స్టోరీ. 7th ప్లేస్లో కైజు నెంబర్ 8. దీనికి కూడా లిటరల్లీ యానిమే వాయిసెస్ పర్ఫెక్ట్గా సింక్ అయ్యాయి. అసలు కైజు నెంబర్ 8 స్టోరీ కూడా చాలా బాగుంటుంది. మీరు మాత్రం ఫస్ట్ టైం చూడాలి అనుకుంటే అస్సలు భయపడకుండా తెలుగు డబ్లో చూసేయచ్చు, అంత బాగుంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. స్టోరీ మొత్తం కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా స్టోరీలో కఫ్కా హిబిని అనే మెయిన్ హీరోకి 30 years ఉంటాయి. తన గోల్ ఏంటంటే కైజూస్ని చంపే ఒక డిఫెన్స్ ఫోర్స్లో జాయిన్ అవ్వడం. బట్ తనకి లాస్ట్లో ఒక్క అటెంప్టే బ్యాలెన్స్ అయి ఉంటుంది. తనకి సడన్గా కైజు పవర్స్ వచ్చేస్తాయి. అండ్ ఆ కైజు పవర్స్ ఎలా వచ్చాయి అండ్ ఆ డిఫెన్స్ ఫోర్స్లో తను జాయిన్ అయ్యాడా లేదా, దాని తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ. 6th ప్లేస్లో విన్లాండ్ సాగా. నేను ఇప్పటి వరకు చెప్పిన యానిమేస్లో అక్కడక్కడ ఫ్లాస్ ఉంటాయేమో కానీ ఇప్పటి నుంచి చెప్పే యానిమేస్ మాత్రం అస్సలు పర్ఫెక్ట్గా ఉంటాయి. అన్ని తోప్ డబ్బింగ్సే ఉంటాయి. లిటరల్లీ ఈ విన్లాండ్ సాగా కూడా అలాంటి ఒక డబ్బింగే. థార్ఫిన్ అని మన మెయిన్ హీరో వాళ్ళ డాడీ థార్స్ ఒక బ్రేవ్ వారియర్. ఒక రోజు థార్స్ ఒక ఇంపార్టెంట్ మిషన్ మీద వెళ్ళినప్పుడు థార్ఫిన్ కూడా వెళ్తాడు. ఇప్పుడు ఆస్కలాడ్ అనే ఒకడు థార్స్ని చంపేస్తాడు. అంత బ్రేవ్ వారియర్ని ఆస్కలాడ్ ఎలా చంపేస్తాడు? దాని తర్వాత థార్ఫిన్ ఒక్కడే ఉంటాడు.
అండ్ తను మళ్ళీ ఆస్కలాడ్ మీద రివెంజ్ తీర్చుకుంటాడు అండ్ ఎంత స్ట్రాంగ్గా గ్రో అయ్యాడు అనేది స్టోరీ. లిటరల్లీ స్టోరీ మాత్రం చాలా బాగుంటుంది, చూడని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూడండి. 5th ప్లేస్లో జామ్ 100. దీంట్లో కూడా క్యారెక్టర్స్కి వాయిసెస్ పర్ఫెక్ట్గా సింక్ అయి ఉంటాయి. చూడకపోతే డైరెక్ట్గా కూడా మీరు తెలుగులో చూసేయచ్చు, అంత బాగుంటుంది దీని డబ్. అండ్ స్టోరీ లైన్ వైజ్గా కూడా అక్కడక్కడ ఫన్తో చాలా బాగుంటుంది. అకిరా అని ఒక 24 ఇయర్స్ అబ్బాయి స్టడీస్ అయిపోయాక టోక్యోలోని ఒక టాక్సిక్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాడు. అక్కడ తనకి స్లీప్ ఉండదు, ఓవర్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. అలా ఒక రోజు సడన్ గా టోక్యోలో అందరూ జాంబీస్ అయిపోతారు. ఇంకా మన హీరో కన్నా హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరు ఉండరు, ఎందుకంటే తను ఇంకా వర్క్కి వెళ్లాల్సిన అవసరం లేదు. అలా తను వాళ్ళ హోమ్ టౌన్కి వెళ్తాడు. బట్ ఆ జాంబీస్ ఏదో ఒక రోజు మనోడి మీద అండ్ తన ఫ్యామిలీ మీద అటాక్ చేస్తాయి కదా. సో దాన్ని ఎలా ప్రివెంట్ చేశారు అండ్ దానికి సొల్యూషన్ వాళ్ళకి దొరికిందా లేదా అనేది మీరు యానిమేలో చూసి తెలుసుకోవాల్సిందే. స్టోరీ మాత్రం చాలా బాగుంటుంది, చూడని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూడండి. జస్ట్ 12 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయి. 4th ప్లేస్లో నరుటో. మ్యాక్స్ అందరూ నరుటో తెలుగు డబ్ని చూసే ఉంటారు. ఇది మాత్రం చాలా బాగుంటుంది, అసలు ప్రతి వాయిస్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది మన సాయి సుజిత్ బ్రో వాళ్ళ స్టూడియో నుంచి వచ్చింది కాబట్టి. అండ్ మెయిన్లీ వీళ్ళ దగ్గర నుంచి వచ్చే డబ్స్ అన్ని కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. వేరే స్టూడియోస్లో వాళ్ళు మాత్రం తెలుగు డబ్ అంటే మాక్సిమం నెగ్లెక్ట్ చేస్తున్నారు, బట్ వాళ్ళు మాత్రం చాలా ఎఫర్ట్స్ పెట్టి, బట్ బ్రో వాళ్ళ స్టూడియో మాత్రం చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. అండ్ నరుటో గురించి అందరికీ తెలిసిందే, అండ్ నరుటో స్టోరీ లైన్ గురించి అందరికీ తెలిసిందే. నరుటో అనే అబ్బాయిలో కురామా అనే ఫాక్స్ ఉంటుంది. దానివల్ల అండ్ తను ఒక మాన్స్టర్ అనుకొని మొత్తం విలేజ్ తనని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. తన మెయిన్ ఏం విలేజ్ లోనే హైయెస్ట్ టాప్ ప్లేస్ హోకాగే అవ్వడం. అది అచీవ్ చేశాడా లేదా అనేదే పాయింట్. 3rd ప్లేస్లో బ్లాక్ బట్లర్. ఇది కూడా సాయి సుజిత్ బ్రో వాళ్ళ స్టూడియో నుంచే వచ్చింది. లిటరల్లీ ఎందుకో కానీ తెలుగు డబ్స్ లో మాత్రం వీళ్ళ స్టూడియో నుంచి డబ్స్ వస్తున్నాయంటే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంటుంది. ఇది కూడా సూపర్ డబ్. యాక్చువల్లీ బ్లాక్ బట్లర్ స్టోరీ కూడా చాలా బాగుంటుంది. మనకి ఫ్యాంటసీ అండ్ మిస్టరీస్ మీద చాలా బేస్ అయి ఉంటుంది. ఇన్వెస్టిగేషన్స్ మీద స్టోరీ చెప్తే ఏమైనా స్పాయిలర్ అవుతుంది అని చెప్పట్లేదు, బట్ ఆనిమే మాత్రం చాలా బాగుంటుంది, ఒకసారి చెక్ చేయండి. 2nd ప్లేస్లో స్పై ఎక్స్ ఫ్యామిలీ. అండ్ లాస్ట్కి ఇది కూడా సాయి సుజిత్ బ్రో వాళ్ళ స్టూడియో నుంచే వచ్చింది. లిటరల్లీ పీక్ డబ్ ఇదైతే. అసలు క్యారెక్టర్స్కి వాయిసెస్ అలా బ్లెండ్ అయిపోతాయి, లిటరల్లీ ఒరిజినల్లా ఉంటుంది. స్టోరీ లైన్ అయితే లైట్ అనే ఒక స్పై ఉంటాడు. తనకి ఒక మిషన్ మీద ఒక ఫేక్ ఫ్యామిలీ కావాల్సి వస్తుంది. అయితే తను స్పై అని ఎవరికీ తెలియదు, తన వైఫ్కి అండ్ తన డాటర్కి కూడా. అండ్ తన వైఫ్గా యాక్టింగ్ చేసే ఆమె ఒక అసాసిన్. అండ్ వాళ్ళకి డాటర్లా యాక్టింగ్ చేసే చిన్న అమ్మాయికి మైండ్ రీడింగ్ పవర్ ఉంటుంది. అండ్ తను ఒక అసాసిన్ అని చెప్పేసి అండ్ వాళ్ళ డాడ్ ఒక స్పై అని చెప్పేసి ఆ అమ్మాయికి తెలిసే ఉంటుంది. అండ్ స్టోరీ ఎలా ముందుకు సాగింది అనేది సూపర్గా ఉంటుంది. అండ్ ఇది మాత్రం ఒక ఫీస్ట్ అని చెప్పొచ్చు తెలుగు యానిమే ఫ్యాన్స్కి, ఎందుకంటే డబ్బింగ్ ఆ రేంజ్లో ఉంటుంది, ప్లస్ యానిమే స్టోరీ కూడా అలానే ఉంటుంది. అండ్ ఫైనల్లీ 1st ప్లేస్లో డానడన్. బాయ్ ఏంటి అసలు ఇది మామూలు డబ్ కాదు, ఆ డబ్ అనేది ఒక రేంజ్ లో ఉంటుంది. అసలు స్టోరీకి వెళ్తే మన హీరోస్ బాల్స్ కొంతమంది ఏలియన్స్ తీసుకొని వెళ్ళిపోతారు, మీరు అనుకున్న బాల్స్. అండ్ దానివల్ల పవర్స్ తో మన వాళ్ళు మళ్ళీ ఆ బాల్స్ ని కాపాడుకుంటారా లేదా అనేది స్టోరీ. సింపుల్ స్టోరీ అండ్ 18+ యానిమే అయితే కాదు, ఓన్లీ వర్డ్స్ లో మాత్రమే డబుల్ మీనింగ్ ఉంటాయి. బట్ ఫన్ మాత్రం చాలా లెవెల్లో ఉంటుంది, ఒక రేంజ్ లో ఉంటుంది. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. దీని కనుక చెక్ చేయకపోతే ఒకసారి చెక్ చేయండి. అండ్ మీరు ఫస్ట్ దీన్ని తెలుగులో చూడండి, చాలా బాగుంటుంది. సో ఫైనల్లీ అన్ని యానిమేస్ కంప్లీట్ చేసుకున్నాం. ఇందులో మీ ఫేవరెట్ డబ్ ఏంటో అండ్ ఇందులో మీ ఫేవరెట్ యానిమే ఏంటో కామెంట్ చేయండి. అండ్ మీ దగ్గర ఏమైనా కంటెంట్ ఐడియాస్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఏ మాత్రం నచ్చినా సరే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ టైం వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి, బాయ్ బాయ్. అండ్ ఇంకా మన ఛానల్లో ఇంకా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. వాటిల్లోనే ఒక వీడియో ఇది ముజాన్ కిబుట్సుజీ బ్యాక్ స్టోరీ. కావాలంటే ఇక్కడ ప్రెస్ చేసిన వెంటనే మీరు చూసేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోకి వచ్చేస్తే మీకు బ్లాక్ క్లోవర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. ఇప్పటి వరకు మీరు ఒక మంచి యానిమేని స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం బ్లాక్ క్లోవర్ ఈజ్ పీక్.